ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని ప్రభువు తన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. గొప్ప ఐశ్వర్యము. ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యం సంపాదించుకోవడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే గొప్ప ఐశ్వర్యం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అలాగే మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. గొప్ప ఐశ్వర్యం సంపాదించుకున్న వానికంటే మంచి పేరు సంపాదించుకున్న వాడే ఉత్తముడు. ఎందుకంటే అతడు గొప్ప ఐశ్వర్యం సంపాదించుకోకపోవచ్చు, కానీ మంచి పేరు మాత్రం సంపాదించుకున్నాడు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము ఐశ్వర్యం సంపాదించుకోవడానికి మనము కుతూహల పడకూడదు. మనము మంచి పేరు సంపాదించుకోవడానికి మాత్రమే కుతూహల పడాలి, ఆత్రపడాలి, ముందడుగులు వేయాలి. అంతేకాని గొప్ప ఐశ్వర్యం సంపాదించుకోవడానికి మనము ఏమాత్రము ముందడుగులు వేయకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఐశ్వర్యం సంపాదించుకోవడం మొదలు పెట్టకూడదు అని ప్రభువాక్యం సెలవిచ్చినది. కాబట్టి మనము మంచి పేరు సంపాదించుకోవడానికి మాత్రమే ముందడుగులు వేయాలి. దానికోసమే మనం ప్రయాసపడాలి. ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. కానీ మంచి పేరు సంపాదించుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళాలి. అలాగే వెండి బంగారాలు సంపాదించుకుంట కంటే దయయు కోరదగినవి. కాబట్టి వెండి బంగారాలు మనం సంపాదించుకోవడం కంటే దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి. కాబట్టి వెండి బంగారాల కంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ, జాలి, దయ, కరుణ ఎంతో గొప్పవి. వీటిని కలిగి మనం జీవించాలి. వీటి కోసమే మనం ప్రయాసపడాలి. అంతేకాని గొప్ప ఐశ్వర్యం సంపాదించుకోవడానికి కానీ, అలాగే వెండి బంగారాలు సంపాదించుకోవడానికి కానీ మనము ఏమాత్రము ఆత్రపడకూడదు, ముందడుగులు వేయకూడదు. మనం ఈ లోకంలో జీవించినంత కాలము మంచి పేరు సంపాదించుకోవాలి. అలాగే ప్రేమ, జాలి, దయ, కరుణ, శాంతి సమాధానము కలిగి జీవించాలి. ఇతరులను మనం ప్రేమించాలి, ఇతరులను మనం ఆదుకోవాలి, ఇతరులకు మనం సహాయం చేయాలి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు కానీ మనం ఏమాత్రము చేయకూడదు. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. చదవబడినటువంటి వాగ్దానము మీరు విన్నారు కదా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే అధికంగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అలాగే కుమార్తెనైనను కుమారునైనను అత్యధికంగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభువు తన వాక్కు ద్వారా సెలవిచ్చుచున్నాడు. మనము ఈ లోకంలో జీవించినంత కాలము మనము దేవుని కంటే అత్యధికంగా మన తండ్రిని కానీ మన తల్లిని కానీ ప్రేమించడానికి ఏమాత్రము వీలు లేదు. మనము ఒకప్పుడు పాపంలో జీవించాం. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత మన పాపంలో ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన బిడ్డలుగా మనము ముద్రింపబడ్డాము. నూతన జీవితము, నూతన హృదయము దేవుడు మనకిచ్చాడు. అప్పటి నుండి మనము అత్యధికంగా యేసయ్యను మనం ప్రేమించాలి. అంతేగాని యేసయ్య కంటే మనము తల్లిని కానీ తండ్రిని కానీ అత్యధికంగా ప్రేమించడానికి ఏమాత్రం వీలు లేదు. అలాగే తండ్రి కుమారునైనను కుమార్తెనైనను భార్యనైనను ఎవరినైనా సరే అత్యధికంగా ప్రేమించడానికి వీలు లేదు. మనకు యేసయ్య ఉన్నాడు. ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నాము కాబట్టి మనము ఆ ప్రేమతో యేసయ్యను అత్యధికంగా ప్రేమించాలి. యేసయ్య కంటే మనము మన పిల్లల్ని కానీ భార్యని కానీ అత్యధికంగా ప్రేమించడానికి వీల్లేదు. అలాగే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోకంలో అవమానాలు ఎదురైనా, నిందలు మనకు ఎదురైనప్పటికీ
ఎన్నో కష్టాలు, సమస్యలు, వేదనలు, శోధనలు ఇంకా ఎన్నో మనకు ఎదురైనప్పటికీ వాటన్నిటిని భరించి మనం ఈ లోకంలో ముందుకు సాగిపోవాలి. మనము యేసయ్యను వెంబడించాలి అంటే మనము ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అంతేగాని మనము ఈ లోకం వైపు చూడడానికి కానీ లోకంలో ఉన్నటువంటి పాపం వైపు చూడడానికి కానీ మనకి ఏమాత్రం అవకాశము లేదు. మనము యేసయ్య బిడ్డలము. యేసయ్య చెప్పినట్లే మనము జీవించాలి. ఆయన చిత్త ప్రకారమే మనం జీవించాలి. ఆయన తన వాక్ ద్వారా ఏం సెలవిచ్చుచున్నాడో దాని ప్రకారమే మనం జీవించాలి కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి ఏమాత్రము వీలు లేదు. అబ్రహామును చూడండి. నాకంటే తన కుమారుని అత్యధికంగా ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా అని దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు అబ్రహాము తన కుమారుని కంటే దేవుణ్ణి అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, తన కుమారుని కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని దేవుడు గ్రహించాడు. కాబట్టి అబ్రహామును అనేక జనములకు తండ్రిని చేశాడు. అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. ఆకాశంలోని నక్షత్రముల వలె తన సంతానాన్ని అభివృద్ధి చేశాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని మాటను విన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించి దీవించాడు. అలాగే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి దీవిస్తాడు. ఎప్పుడు? ఆయన మాటకు మనము లోబడినప్పుడు, ఆయన పట్ల విధేయత కలిగి జీవించినప్పుడు, మనము అత్యధికంగా ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన మాటను మనం గైకొన్నప్పుడు, ఆయన చిత్తంను నెరవేరుస్తూ ఈ లోకంలో ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు తండ్రి. స్తుతులు నాయన. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము మా తల్లిదండ్రులనైనను, మా పిల్లలనైనను, మా భార్యనైనను అత్యధికంగా ప్రేమించకుండా నిన్ను అత్యధికంగా మేము ప్రేమించుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న పాపం వైపు కానీ మేము చూడకుండా, ఈ లోకం వైపు మేము చూడకుండా సహాయం చేయండి. దుష్టుడు ఆయన మమ్మల్ని శోధించకుండా, వేధించకుండా సహాయం చేయండి. నీ మాటకు లోబడి, నీ ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు అనుసరించి మేము జీవించుటకు సహాయం చేయండి. ప్రవ్వా, నీ మాటను మేమెప్పుడు మీరకుండా నీ మాట ప్రకారం మేము జీవించుటకు, నీ మాటకు లోబడి మేము జీవించుటకు సహాయం చేయండి. నిన్నే అత్యధికంగా ప్రేమించుటకు సహాయం చేయండి. ఈ లోకంలో జీవించినంత కాలంనైనా నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకుని వేడుకుంటే యేసుక్రీస్తు నామం నీ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానము మీకును మీ కుటుంబములకును బహు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.